సీతాదేవి చేసిన ఒక పని జనక మహారాజును ఆశ్చర్యపరిచింది. మిథిలా నగరంలో సీతాదేవి అంతఃపురంలో ఉన్న అతి శక్తివంతమైన శివధనుస్సును సులభంగా కదిలించింది. ఆ దృశ్యాన్ని చూసి జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయనకి సీతాదేవి సాధారణ బాలిక కాదు అని అర్థమైంది. అందుకే ఆమెకి సరైన వరుడు ఎవరో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాడు. శివధనుస్సును ఎత్తిన వాడికే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. అనేక మంది రాజులు, మహావీరులు ప్రయత్నించారు, కానీ ఎవరూ ఆ ధనుస్సును కదిలించలేకపోయారు. అప్పుడు రాముడు ముందుకు వచ్చి శివధనుస్సును సులభంగా ఎత్తాడు. ఆ ప్రయత్నంలో శివధనస్సు విరిగిపోయింది. ఆ క్షణంలో జనకుడు సీతాదేవికి సరైన వరుడు రాముడే అని గుర్తించి చాలా సంతోషించాడు. అలా రాముడు మరియు సీతాదేవి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఆ రోజు నుంచి సీతారాముల కథ శాశ్వతంగా ప్రపంచానికి ఆదర్శంగా మారింది. మరిన్ని భక్తి కథలు రోజు వినడం కోసం హేమ భక్తి కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.